ప్రైజ్ లార్డ్. దేవుడి నామముకు మహిమ కలుగును గాక. మీకు అందరికీ యేసయ్య నామములో మరి వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? రాత్రి అంతా బాగా నిద్రపోయారా? ఉదయకాలంలో అప్పుడే తెల్లవారిపోయింది కాబట్టి దేవుని వాక్యాన్ని మనం విందాము. సరదాగా కొంచెంసేపు మేమన్న పనులన్నీ కూడా కొంచెం పక్కన పెట్టుకొని దేవుని వాక్యానికి మనము సమయం ఇస్తాము. దేవుడు మనతో మాట్లాడినట్టుగా, మనల్ని బలపరిచినట్లుగా ఈ దినము దేవుడు ఏం మాట్లాడతాడో ప్రభువా మాతో మాట్లాడి మనం బలపరిచి సహాయం చేయని చెప్పి మనము దేవుని వైపు చూస్తాము. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం చదువుదాము. యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ప్రేమంటోలారా, ఈ యొక్క సమయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే అంటున్నాడు. ఇది చూసి యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఈ లోకంలో మనం జీవిస్తున్న సమయాలలో మరి ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో కార్యాలు ఉంటాయి. అయితే వీటన్నిటిని కూడా మనుషులను కొన్ని చేయగలిగినవి ఉన్నాయి, కొన్ని చేయలేనివి ఉన్నాయి. చేయగలిగినవి మనం చేయగలుగుతుంటాం కానీ చేయలేని వాటిని మనం చేయలేం. ఎందుకంటారా ప్రేమంటులారా? ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే దేవుడు ఇచ్చిన జ్ఞానంతో పేపర్లు తయారు చేయవచ్చు. దేవుడు ఇచ్చిన జ్ఞానంతో కొన్ని యంత్రాంగాలు తయారు చేయవచ్చు. దేవుడు ఇచ్చిన జ్ఞానంతో ఎన్నెన్నో మరి వ్యవసాయాలు, ఇంకా పైర్లు, పంటలు ఎన్నో కూడా మనం చేయగలుగుతూ ఉంటాం. దేవుడు ఇచ్చిన జ్ఞానంతో ఎన్నో కూడా చేస్తూ ఉంటాం. ఇంకా కొన్ని ఉన్నాయి అవి మనుషులకు అసాధ్యమని చెప్పి యేసు ప్రభు చెప్తున్నాడు. అయితే దేవునికి సమస్తము సాధ్యమే అంటున్నాడు. అవును, ఈ మాట మనం అందరం కూడా ఒప్పుకోవాల్సినట్టు వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు చెప్పే మాట ఏదైనా సరే ఎంతో అది స్వచ్ఛమైనది కాబట్టి ఆ మాట మన ఆధ్యాత్మిక జీవితాలకు అది ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అవును ప్రేమేంటోలారా, మనుషులకు అసాధ్యమైనది దేవునికి సమస్తము సాధ్యమే. కొన్ని సాధ్యం కానీ ఉంటాయని చెప్పి నేను చెప్పాను. కొన్ని సాధ్యం కానీ ఉంటాయి మనకు. చూడండి, ఆదికాండం మనం గమనించినట్లయితే అక్కడ 18వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంది, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని చెప్పి దేవుడైన యెహోవా చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అవును, ఎందుకు దేవుడు ఆ మాట అక్కడ అన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి అబ్రహాము మరి శారాయిని మనం చూస్తున్నాం. వారు ఎంతో వృద్ధాప్యంలో ఉన్నట్టు వారు. దేవుడు వారిని పిలిచినప్పుడు దేవుని మాటకు లోబడి వారు వచ్చి వారికి దేవుడు సంతానం ఇస్తానని చెప్పాడు. కానీ దేవుని కొరకు కనిపెట్టుకుని 25 సంవత్సరాలు వారు ఎదురు చూస్తున్నారు. మరి వారు వృద్ధాప్యం చేశారు. ఇక వారికి పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు అన్నట్టుగా అయిపోయింది. ఇక వారిలో మరి అనుమానంలో చేసినాయి, ఇంకా మనకు పిల్లలు పుడతారు, సంతానం కలగదని చెప్పి వారు అనుకుంటున్నారు, బాధపడుతున్నారు. అయితే కూడా దేవుడు అంటున్నాడు, నేను మీదట నీ మధ్యకు వచ్చినప్పుడు మీ కవిటిలో ఒక కుమారుడు ఉంటాడు అని చెప్పి అక్కడ దేవుడు మరి అబ్రహాముతో శారాయి చెప్తే శారాయి నవ్వుకునింది. ముసలిదాన్ని, నేను వయస్సు గతించిపోయింది, నాకు సంతానం కలుగునా అని చెప్పి నవ్వుకుంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవా దేవుడు అంటున్నాడు, మేము ఏమంటున్నా అంటే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే దేవుడికి సమస్తము సాధ్యమే. నేను చెప్పాను కదా,
ఈ లోకంలో కొన్ని మనం చేయాలంటే సాధ్యమైనవి కొన్ని ఉన్నాయి, సాధ్యం కాని కొన్ని ఉన్నాయి. అది దేవుడు సాధ్యపరిచేవాడు. ఎందుకంటే దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి మరి గర్భఫలం అనేది దేవుడిచ్చు బహుమానం, ఆయనిచ్చు బహుమానం. కాబట్టి దాన్ని దేవుని దగ్గర నుండి మనం పొందుకోవాలా. దేవుడు మనకు సహాయము చేయాలా, లేకపోతే మనం సహాయము పొందుకోలేం. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినట్టు శ్రేష్టమైన సమయంలో యేసు వారిని చూస్తే ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నీ జీవితంలో ప్రభువుని నమ్ముకుంటే, ప్రభువులో జీవిస్తే నీకు సమస్తం సాధ్యపరిచి దేవుడు సహాయం చేస్తాడు. అలా తలవంచండి, పిల్లలు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య నీకు వందనాలు. అవునయ్యా, మరి దేవునికి సమస్తం సాధ్యమే, మీకు సాధ్యమే, మాకు అసాధ్యమైనవి సాధ్యపరిచే దేవుడు, సహాయం చేసే దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తూ దినమంతట్లో మీకు సన్నిధి మా మీద నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.